హలో అందరికీ హాయ్ అండి. చాలా రోజులు అయిపోతుంది ఇలా మైక్ పట్టుకుని మాట్లాడి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే మీరు చేతితో అడిగిన వెంటనే మీరు వచ్చారు. అండ్ మా ఇద్దరు బంగారాలు అండి, రోహిత్ అండ్ విష్ణు అన్న. నాకు మోర్ దెన్ ఫ్రెండ్స్ కన్నా వీళ్ళు ఫ్యామిలీ లాగా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. జస్ట్ ఒక ఫోన్ కాల్ ఉన్నా లేదంటే ఒక మెసేజ్ చేసినా డైరెక్ట్గా వెళ్ళిపోయి అడిగినా నువ్వు ఎప్పుడు చెప్పరు అసలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇద్దరికి. మీరు ఇద్దరు అలా చూస్తే వెనకాల నుంచి ఫోర్స్ నాకు నువ్వు కొడుతున్నా ఆపరారే అని. అండ్ రోని మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు అలా మొదలైంది నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మదర్ రోల్స్లో మీరు యూనో యాప్ట్ అయినట్టు నా పరంగా అయితే ఇంకా అసలు ఎవరూ చేయలేరు. అలాంటి దాకా ఈ సినిమాతో చేతూ మీకు యాక్ట్ కల్పించారు. చాలా 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 థ్యాంక్ యూ అండి. అండ్ దామోదర్ సార్ చాలా థ్యాంక్స్. చాలా లేట్గా మీకు చెప్పాము, చాలా లేట్ నోటీస్లో చెప్పాము, మీరు మిస్ అవ్వకుండా వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామంది ఉన్నారు, చాలా థ్యాంక్ యూ. అండ్ మరువతరమ్మ చైతు ఒకరోజు ఫోన్ చేసి రారా ఒకసారి నీకు కథ చెప్పాలి అంటే నేను చైతు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేండి. అంటే చైతు నాకన్నా పెద్దోళ్ళు. సో కథ చెప్పిన వెంటనే లవ్ స్టోరీ చెప్పాడు. మనకి మామూలుగా సినిమా రావటం ఎక్కువ, అలాంటిది నువ్వు ఎలా చెప్దామని అనుకుంటే ఆ తర్వాత తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ చైతు మీకు చెప్పింది ఏంటంటే ఇది చైతు వాళ్ళ ఫ్రెండ్ చెప్పేస్తున్నా, రివీల్ చేస్తున్నా. చైతు వాళ్ళ ఫ్రెండ్ రియల్ స్టోరీ అండి ఇది. ఇప్పుడు మీరు చూసిన పాటలు ఇవన్నీ ఏదైతే ఈ ట్రైలర్లో చూసారో ఇది కంప్లీట్ బయట జరిగిన స్టోరీ. చైతు వాళ్ళ కొలీగ్ క్లోజ్ ఫ్రెండ్, ఆయనకి నాకు మ్యూచువల్ ఫ్రెండ్. ఇది బయట రియల్ స్టోరీ, ట్రూ స్టోరీ జరిగింది. ఆయన మేము మీకు కథలో చూపించడానికి తీసుకొచ్చామండి, అంతే కదా. యా. అండ్ చాలా బాగుంటుంది ఈ సినిమాకి, ఈ కథకి. మీలో 80s 90s మిలీనియమ్స్ అండ్ ఇప్పుడు వచ్చి జెన్జీ కిడ్స్కి ఈ సినిమా కంపల్సరీ చూడాలి. మెయిన్గా యూత్ దీనికి కనెక్ట్ అవుతారు. యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని మీరు ఆల్రెడీ చూసారు కదా. సో అండ్ ఈవెన్ కథ కూడా మీకు మనకి మీ ఫ్రెండ్స్లో లేకపోతే ఏ థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్కు జరిగినట్టు ఉంటుంది, లేదంటే మీకే జరుగుతుండొచ్చు. కంపల్సరీ ఇది మీ అందరికీ నచ్చుతుంది. ఇది ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ. ఎక్కడ మేము అంటే చైతు కథ చెప్పినప్పుడు ఎలా చేద్దామని అనుకుంటున్నప్పుడు చైతు ఫస్ట్ నుంచి తను లిరిసిస్ట్ అనమాట. ఆర్ఎక్స్ హండ్రెడ్కి ఇదంతా ఒక పోయిటరీ బాగా వచ్చు. ఇలా మనం దీనికి మన రియల్ స్టోరీని మన దీంట్లో నా స్టైల్లో చెప్తానని చెప్పి ఇలా మరువతరమ అనే టైటిల్ ఫస్ట్ నాకే అర్థం కాలేదండి. మరువతరమ అంటే తర్వాత చైతు చెప్పారు మర్చిపోగలమా అనేది. ఇది ఎప్పుడు మీ ఇద్దరం ఎక్కడ ఫైట్ అయిందంటే మా ఇద్దరికి ఎప్పుడు ఆ టైటిల్ దగ్గర అయింది. మనం ఎంతసేపు కమర్షియల్గా పెడదాము అన్న వ్యూతోనే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు